క్రిస్టియన్ పేరెంట్స్ కూడా మమ్మల్ని చూడాలి మా కొడుకు కాబట్టి దేవుడికి మిషనరీగా నా కొడుకు వెళ్ళాలనుకుంటే నేను లేకపోతే నా కూతురు వెళ్ళాలనుకుంటే ఐ డోంట్ రియల్లీ యాక్సెప్ట్. ఎందుకంటే బికాస్ నేను ఇంతకాలం మేము చదివించింది ఎందుకు? అప్పులు చేసి మరీ చదివించాం, ఇంజనీరింగ్ చేసాం. నువ్వు అమెరికా వెళ్ళి మేము సుఖంగా జీవిస్తాం ఇక్కడ, నువ్వు కొంచెం డబ్బులు పంపిస్తే మనం యాక్చువల్గా ఇంక నుంచి కంఫర్టబుల్ గా మనం జీవిస్తాం అనుకుంటే నువ్వేంటి ఇప్పుడు మిషనరీ అవుతానంటావు? వై ఇస్ ఇట్? బికాస్ అవర్ హోల్ అప్రోచ్ టు లైఫ్ ఈజ్ యాక్చువల్లీ ఎ కేననైట్ అప్రోచ్. ఇట్స్ అన్ అప్రోచ్ ఆఫ్ ద వరల్డ్. వి డోంట్ థింక్ వీఆర్ యాక్చువల్లీ ఎ కవనెంట్ కమ్యూనిటీ. దేవుడితో నిబంధన చేయబడినటువంటి కమ్యూనిటీగా మనం ఆలోచించాం మన గురించి. నా పిల్లలు యాక్చువల్గా చదువుతోంది నన్ను పోషించడానికి కాదు, నా పిల్లలు చదువుతోంది దేవుని యొక్క రాజ్యం కోసం చదువుతున్నారు. అందులో వాళ్ళకి ఇవ్వబడినటువంటి పాత్రను పోషించడానికి చదువుతున్నారు. వాళ్ళలో కొంతమంది పోయట్స్ లాగా ఉంటారు, లిటరేచర్ చదువుతారు. దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని, సంఘంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు మాటల్లో, పాటల్లో చూపించడానికి వాళ్ళు రాసి చూపిస్తున్నారు. ఎక్కడున్నాయి మనకు పాటలు? ఎందుకంటే మనం లిటరేచర్ కాదు పంపించేది జనాల్ని, మనం ఇంజనీరింగ్కే పంపించేది. డబ్బులు ఎక్కడొస్తే అక్కడికే పంపిస్తాం. వి డోంట్ హ్యావ్ గుడ్ సాంగ్స్ ఎనీమోర్ బికాస్ వీఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ లిటరరీ జీనియసెస్. ఎందుకంటే వీఆర్ గోయింగ్ వేర్ ద మనీ ఇస్. శవం ఎక్కడుంటే వల్చర్స్ అక్కడికి వెళ్తాయి, బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడికి వెళ్తాయి అన్నట్టుగా డబ్బులు ఎక్కడుంటే మనం కూడా అదే కెరియర్ చూస్ చేసుకుంటాం. వీ హ్యావ్ ఫాలన్.